ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కొన్ని పరిస్థితులు అన్నీ కూడా మనకు ఒకే విధంగా కనిపిస్తాయి. కానీ దేవుని చేతిలో ఉన్నప్పుడు ఒకే పరిస్థితి ఒకరికి తీర్పుగా మరొకరికి భద్రతగా మారగలదు. నోవహు కాలంలోని జలప్రళయం దీనికి అద్భుతమైన ఉదాహరణ. దేవుడు తీర్పును ముందుగానే తెలియజేశాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో భూమి మీద నరుల చెడుతనం విస్తరించడం మనం చూస్తాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను. యెహోవా సంతాపం నొందెను అని ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అందుకే దేవుడు భూమి మీదకి తీర్పును తీసుకురావాలని నిర్ణయించాడు. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు తీర్పును రహస్యంగా తీసుకురాలేదు. ముందుగానే నోవహుకు తెలియజేశాడు. దేవుడు నోవహుతో జలప్రళయం రాబోతుందని చెప్పాడు. అంతేకాదు ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనంలో ఇంకను 7 దినముల తరువాత అని చెప్పి 7 రోజుల తరువాత వర్షం రాబోతుందని ముందుగానే తెలియజేశాడు. అంటే దేవుడు ముందుగానే హెచ్చరించాడు. దేవుని హెచ్చరికలో కూడా ప్రేమ ఉంది. జలప్రళయం రాకముందే దేవుడు నోవహును హెచ్చరించాడు. తీర్పు వస్తుంది అని మాత్రమే చెప్పలేదు. ఓడను కట్టు అని రక్షణ మార్గాన్ని కూడా చూపించాడు. అంటే దేవుని హెచ్చరిక భయపెట్టడానికి కాదు, రక్షించడానికి ఇచ్చిన హెచ్చరిక. ఈరోజు దేవుని వాక్యం మనలను హెచ్చరించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాటలో హెచ్చరిక ఉన్నట్లే భద్రతకు కూడా మార్గం ఉంటుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారం నోవహును ఓడను కట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ సమయంలో భూమి మీద అందరూ దేవుని మాటను నమ్మలేదు. కానీ నోవహు దేవుని మాటను నమ్మాడు. నోవహు వర్షం మొదలైన తర్వాత ఓడ కట్టలేదు. ప్రళయం వచ్చిన తర్వాత రక్షణ కోసం వెతకలేదు. దేవుడు ముందుగానే చెప్పిన మాటను నమ్మాడు. అందుకే ప్రళయం రాకముందే ఓడను సిద్ధం చేశాడు. ప్రజలకు అది అర్థం కాలేకపోయినా నోవహు దేవుని మాటను నమ్మాడు. విశ్వాసం అంటే కనిపించిన తర్వాత నమ్మటం కాదు. దేవుడు చెప్పినందుకు మనం విశ్వసించి ముందుగానే సిద్ధపడటం. దేవుని ప్రజలు పరిస్థితులను బట్టి కాక దేవుని మాటను నమ్మి నడవాలి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను అని చెప్తుంది. నోవహు నీతిమంతుడు, తన తరంలో నిందారహితుడు. ముఖ్యంగా నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు చెప్పిన ప్రకారం నోవహు ఓడను సిద్ధం చేశాడు. ఓడ నోవహు కొలతల ప్రకారం కాదు, దేవుడు చెప్పిన కొలతల ప్రకారం నిర్మించాడు. దేవుడు చెప్పిన విధంగా సిద్ధం చేశాడు. ఎందుకంటే రాబోయే పరిస్థితిని నోవహు తన బలంతో ఎదుర్కోవాలని దేవుడు చెప్పలేదు. దేవుడు సిద్ధం చేసిన రక్షణలో ఉండాలని చెప్పాడు. ఇక్కడ దేవుడు నోవహుకు ఓడ ఎలా ఉండాలో వివరంగా చెప్పాడు. పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ దేవుడు నిర్ణయించాడు. నోవహు తన ఇష్ట ప్రకారం ఓడను మార్చలేదు. దేవుడు చెప్పిన ప్రకారమే చేశాడు. ఎందుకంటే రక్షణకు సంబంధించిన మార్గం దేవునికి మాత్రమే తెలుసు. మన జీవితంలో కూడా దేవుని మాట మనకు నచ్చినంత మాత్రానే దానిని మనం పాటించకూడదు. దేవుడు చెప్పిన విధంగా నడిచినప్పుడు ఆయన ఉద్దేశం మనకు తర్వాత అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుడు చెప్పిన సమయం వచ్చింది. 7 రోజులు పూర్తయ్యాయి. దేవుడు ముందుగా చెప్పినట్లే వర్షం ప్రారంభమైంది. కానీ అంతకంటే ముందు నోవహు అతని కుటుంబం ఓడలోకి ప్రవేశించారు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. నోవహు ఓడలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, దేవుడే ఓడ తలుపు మూశాడు. ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా అతని వెలుపల తలుపు వేసెను అని మనం చదువుతాము. ఇది ఎంతో అద్భుతమైన విషయం. నోవహు తన భద్రతను తానే కాపాడుకోలేదు. తలుపును తానే మూసుకోలేదు. తన రక్షణ తానే ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు చెప్పిన మాటను నమ్మి దేవుడు సిద్ధం చేసిన ఓడలోకి ప్రవేశించాడు. దేవుడే అతనిని లోపల భద్రపరిచాడు. దేవుడే అతనికి భద్రత కల్పించాడు. మనం దేవుని మాటను నమ్మి ఆయనలో నిలబడాలి. మన భద్రత చివరికి మన చేతుల్లో కాదు, దేవుని చేతుల్లోనే ఉంది. ఇది సత్యం. దేవుడు ఓడ తలుపు మూసిన తర్వాత జలప్రళయం వచ్చింది. ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనంలో జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడే ఇది చదువుతున్నప్పుడు మనకు ఒక అద్భుతమైన సత్యం కనిపిస్తుంది. దేవుడు భూమి మీద ఉన్న జీవాన్ని జలాల ద్వారా తీర్పు తీర్చాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులకు ఆ నీరు తీర్పుగా మారింది.
కానీ అదే నీరు నోవహుకు రక్షణగా మారింది. అదే జలప్రవాహం భూమి మీద ఉన్న వారిని ముంచింది. కానీ అదే జలప్రవాహం నోవహు ఉన్న ఓడను పైకి లేపింది. ఈ విషయం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నీరు మారలేదు, పరిస్థితి కూడా మారలేదు. కానీ నోవహు ఉన్న స్థలం వేరు. వాళ్ళు భూమి మీద ఉన్నారు. నోవహు దేవుడు సిద్ధం చేసిన ఓడలో ఉన్నాడు. అందుకే ఒకే నీరు వారికి తీర్పునిచ్చింది. నోవహు భద్రతనిచ్చింది. ఇక్కడ మనం ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుడు నోవహు కోసం జలప్రలయాన్ని ఆపలేదు, వర్షం రాకుండా చేయలేదు, జలాలను వెనక్కి పంపలేదు. కానీ ఆ జలాల మధ్యలో నోవహుకు ఒక ఓడని సిద్ధం చేశాడు. ఓడ నీటిని ఆపలేదు, నీటి మీద తేలింది. అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రతి సమస్యను దేవుడు వెంటనే తొలగించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో పరిస్థితులు అలాగే ఉండవచ్చు. కానీ దేవుని రక్షణలో దేవుని మాటను నమ్మి మనం ఉన్నప్పుడు ఆ పరిస్థితులే మనకు భద్రతకు సాధనాలుగా మారగలవు. మనకు వ్యతిరేకంగా కనిపిస్తున్న పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు మనలను నడిపించగలడు. అందుకే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనలను ముంచే నీరు వస్తుందా రాదా అనేది మాత్రమే కాదు. ప్రశ్న ఏమిటంటే, నీరు వచ్చినప్పుడు నేనెక్కడ ఉన్నానో, భూమి మీద ఉన్న ప్రజల సమూహంలో ఉన్నానా, లేక దేవుడు సిద్ధం చేసిన రక్షణలో ఉన్నానా అని. నోవహు భద్రతకు కారణం జలప్రలయం లేకపోవటం కాదు. జలప్రలయం మధ్యలో దేవుడు సిద్ధం చేసిన ఓడలు ఉండటమే అతని భద్రతకు కారణం. మన జీవితంలో కూడా మన భద్రత పరిస్థితులు అనుకూలంగా ఉండటంలో లేదు. మన భద్రత దేవునిలో ఉండటంలోనే ఉంది. దేవుని మాటను నమ్మి ఆయన చూపించే మార్గంలో నడవటమే ఇది ముఖ్యమైనది. జలప్రలయం నోవహు ఓడ ద్వారా ఈరోజు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఇదే. దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. దేవుడు ముందుగానే మార్గాన్ని సిద్ధం చేస్తాడు. దేవుని మాటను నమ్మి విధేయతతో నడిచే వారికి ఆయన భద్రత కల్పిస్తాడు. నోవహు కాలంలో దేవుడు ముందుగానే చెప్పాడు. నోవహు సిద్ధమయ్యాడు. నోవహు దేవుని స్వరాన్ని వినుటలో ఒక స్పష్టతను కలిగి ఉన్నాడు. నోవహు ఓడలోకి ప్రవేశించాడు. దేవుడే తలుపు మూశాడు. తర్వాత తీర్పు వచ్చింది. అదే జలాలు భూమి మీద ఉన్న భక్తిహీనులకు తీర్పుగా మారాయి. అదే జలాలు నోవహు ఉన్న ఓడను పైకి లేపాయి. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచించాలి. పరిస్థితులు ఎలా ఉంటాయన్నది మాత్రమే కాదు, ఆ పరిస్థితుల మధ్యలో మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యమైనది. ఎందుకంటే తీర్పు నీరే, భద్రత కూడా అదే. దేవుని రక్షణలో ఉన్న వారికి మనకు వ్యతిరేకంగా కనిపించే పరిస్థితులను కూడా దేవుడు మనలను మోసుకుపోయే సాధనాలుగా మార్చగలడు. కాబట్టి దేవుని స్వరాన్ని విని, దేవుని మాటను వినే స్పష్టతను మనము కలిగి ఉందాం. దేవుని మాటను నమ్ముదాం. ఆయన మాటకు విధేయులవుదాం. ఆయన సిద్ధం చేసిన రక్షణలో నిలుద్దాం.